అమరావతిలో అడుగు తీసి అడుగు వేస్తే చాలు అవినీతి అద్దంలా కనిపిస్తుంది. ప్రపంచ స్థాయి రాజధాని ముసుగు తొడిగి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాజధాని నిర్మాణాల్లో అవినీతికి పాల్పడుతున్నారు. తెల్ల ఏనుగు లాంటి అమరావతి చంద్రబాబు అండ్ కోకు మాత్రం అవినీతి కామధేనువుగా మారింది. డిజైన్ల నుంచి టవర్ల వరకు, అసెంబ్లీ నుంచి హైకోర్టు వరకు, సచివాలయం నుంచి హెచ్ఓడి భవనాల వరకు, చెట్టు కొట్టే పనుల నుంచి రోడ్ల నిర్మాణం వరకు అన్నింటినీ హోల్సేల్గా దోపిడీ చేస్తున్నారు. అంచనాలు పెంపు అమరావతిలో ఓ అరాచక అవినీతి ఫార్ములాగా మారింది. ఆఖరికి మునిగిపోతున్న అమరావతిలో నీటిని తోడేందుకు కట్టే బ్యారేజీల్లోనూ అంచనాలను పెంచేసి భారీ దోపిడీ చేస్తున్నారు. అమరావతి పీపుల్స్ రాజధాని కాదు, అవినీతి రాజధానిగా మార్చేసింది చంద్రబాబు ప్రభుత్వం. అమరావతి ఫైల్స్ సాక్షి స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. ఎక్కడైనా భవనాల నిర్మాణానికి 100 కోట్లు అవుతుంది. కానీ అవినీతి విజనరీ చంద్రబాబు పాలనలో డిజైన్లకే 100 కోట్లు ధారపోయడం చూస్తున్నాం. ఇది ప్రపంచ స్థాయి రాజధాని పేరుతో చేస్తున్న ప్రపంచ స్థాయి అవినీతికి ఓ స్టార్టప్. అమరావతిలో లెక్కలేనన్ని సార్లు డిజైన్లు తయారు చేయించి వాటి పేరుతో కోట్లు దోచిపెడుతున్నారు. అమరావతిలో కేవలం భవనాల డిజైన్ల కోసమే ఏకంగా 401 కోట్లను వ్యయం చేస్తున్నారంటే ఇంతకంటే దోపిడీకి పరాకాష్ట ఉంటుందా అని నిర్మాణ రంగ నిపుణులే ఆశ్చర్యపోతున్నారు. అమరావతిలో గవర్నమెంట్ కాంప్లెక్స్ డిజైన్ల వ్యయాన్ని రకరకాలుగా పెంచుకుంటూ పోయి 401 కోట్లకు చేర్చింది చంద్రబాబు ప్రభుత్వం. సచివాలయం, హెచ్ఓడి టవర్ల ఆర్కిటెక్చరల్ పనులు 2017లో జెన్సిన్ ప్లానర్స్ కు 112.58 కోట్లకు అప్పగించారు. వాటిని రద్దు చేసి 2024లో మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. వాటినే మళ్లీ 136.68 కోట్లకు జెనిసిస్ ప్లానర్స్ కు అప్పగించారు. గతంలో 2014-19 మధ్యలో చంద్రబాబు ప్రభుత్వం ఏజీసీ ప్రాంత అభివృద్ధి కోసం టెండర్లను పిలిచి మొదట మాకీ అసోసియేట్స్ సంస్థకు అప్పగించింది. ఆ తరువాత అకస్మాత్తుగా ఎలాంటి కారణాలు లేకుండా ఆ మాకీ సంస్థను తప్పించింది. ఈ సందర్భంగా మాకీ అసోసియేట్స్ చైర్మన్ పుమిహికో అప్పట్లోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలన బీహార్ కంటే ఘోరంగా ఉందని మండిపడ్డారు. ఆ తరువాత 2016లో అక్టోబర్ 28న నాటి టీడీపీ ప్రభుత్వం ఏజీసీ ప్రాంతం నిర్మాణం కోసం రీటెండర్లు పిలిచింది. లండన్ కి చెందిన పోస్టర్ పార్ట్నర్స్ తో కలిసి హఫీజ్ కాంట్రాక్టర్ జాయింట్ వెంచర్ గా ఏర్పడి 67.86 కోట్లకు ఏజీసీ మాస్టర్ ఆర్కిటెక్చర్ పనులను దక్కించుకుంది. ఆ డిజైన్ల మేరకే కాంట్రాక్టు సంస్థలకు పనులను కూడా అప్పగించింది. ఇదిలా ఉండగా మళ్లీ హైకోర్టు, అసెంబ్లీ భవనాల సమగ్ర ఆర్కిటెక్చర్ డిజైన్లు రూపొందించే పనులకు 2024 అక్టోబర్ 27న టెండర్ల ద్వారా 136.90 కోట్లకు హఫీజ్ కాంట్రాక్టర్ కు అప్పగించింది. ఇలా మొత్తం డిజైన్లకు 401 కోట్లు ఖర్చు చేయడం చూసి ఆర్కిటెక్టులు సైతం ఈ అవినీతి డిజైన్ ని చూసి నివ్వెరపోతున్నారు. అమరావతిలో ఒక్కో చదరపు అడుగుకి ఎంత ఖర్చు చేస్తున్నారో తెలిస్తే కళ్లు చెదిరిపోతాయి. అసెంబ్లీ భవనానికి చదరపు అడుగుకి 10,244, అదే హైకోర్టుకి చదరపు అడుగుకి 7,286, సచివాలయం నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు 12,779.07కు చేరింది. ఇవన్నీ చూసి ఇంజనీర్లకు దిమ్మ తిరిగిపోతుంది. కాంట్రాక్టర్లకైతే కళ్ల ముందే అవినీతి ఎలా జరుగుతుందో కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది. అమరావతి ప్రాంతంలో వరద నీరు ఎలాగైతే ప్రవహిస్తుందో అవినీతి వరద అంతకంటే ఉధృతంగా ప్రవహిస్తోంది. రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణ వ్యయం పెంచేయడంలో చంద్రబాబు సర్కార్ తన రికార్డులను తానే బద్దలు కొడుతోందనడానికి శాశ్వత సచివాలయం నిర్మాణ వ్యయమే తార్కాణం. నేలపాడు దగ్గర అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ లో శాశ్వత సచివాలయం, హెచ్ఓడి కార్యాలయాల కోసం 5 టవర్లను డయాగ్రిడ్ విధానంలో ప్రభుత్వం నిర్మిస్తోంది. దీంతో శాశ్వత సచివాలయం నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు 12,779.07కు చేరింది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి మహానగరాల్లో 5 స్టార్ సదుపాయాలు, ఇటాలియన్ మార్బుల్స్ తో నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు 4,000కు మించడం లేదని ఇంజనీరింగ్ నిపుణులు గుర్తు చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే శాశ్వత సచివాలయం కాంట్రాక్టు పనుల్లో భారీ ఎత్తున కమిషన్లు చేతులు మారాయన్నది స్పష్టమవుతోందని ఆరోపిస్తున్నారు. శాశ్వత సచివాలయం నిర్మాణం పూర్తయ్యేసరికి నిర్మాణ వ్యయం ఇంకెంతకు పెరుగుతోందంటూ లెక్కలు వేస్తున్నారు. రాజధాని నిర్మాణం కోసం అంతర్జాతీయ, జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో అధిక వడ్డీలకు అప్పుగా తెచ్చిన నిధులను కాంట్రాక్టర్లతో కలిసి ప్రభుత్వ పెద్దలు దోచుకుంటున్నారని ఇంజనీరింగ్ నిపుణులు మండిపడుతున్నారు. మంత్రి నారాయణను ఎందుకు ఇంత ధరలని ప్రశ్నిస్తే ఇదంతా ప్రపంచ స్థాయి రాజధాని, ధరలు ఇంతే ఉంటాయంటూ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు.
అదేవిధంగా అసెంబ్లీ ఏదైతే 250 మీటర్ల హైటు, ప్రజలు పైకి పోయి మొత్తం సిటీ మొత్తం చూసే ఏర్పాటు చేసేది. ఊరిని ఏదో ఆల్రెడీ కట్టిన అసెంబ్లీ ఏదైతే ఉందో అలా కాదు, ఇది ఇట్ ఈస్ ఐకానిక్. ప్రపంచంలో ఉన్న అసెంబ్లీలో ఇది నెంబర్ 1 అవుతుంది. అదేవిధంగా హైకోర్టు కూడా ఐకానికే. ఐకానిక్ భవన్కి ఏదైనా కొద్దిగా నార్మల్ దానికంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. సచివాలయం 1, 2 టవర్లను B+G+39 అంతస్తులతో నిర్మిస్తోంది. ఈ పనులకు 1,423.07 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి 2025లో టెండర్లు పిలిచింది. సచివాలయం 3, 4 టవర్లను B+G+39 అంతస్తులతో నిర్మిస్తోంది. ఈ పనులకు కూడా 1,247.22 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి టెండర్లు పిలిచింది. ముఖ్యమంత్రి కార్యాలయం, విభాగాధిపతుల కార్యాలయాల కోసం సచివాలయంలో GAD టవర్స్ ను B+G+49 అంతస్తులతో నిర్మిస్తోంది. ఈ పనులకు 844.22 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి టెండర్లు పిలిచింది. ఈ టెండర్లలో 3 ప్యాకేజీలకు ముఖ్య నేత ఏర్పాటు చేసిన సిండికేటులోని NCC, L&T, షాపూర్జీ పల్లోంజీ సంస్థలే బిడ్లు దాఖలు చేశాయి. 1, 2 టవర్ల నిర్మాణ పనులను 4.50% అధిక ధరకు అంటే 1,487.11 కోట్లకు కోట్ చేసి L1 గా నిలిచిన షాపూర్జీ పల్లోంజీ దక్కించుకుంది. GST, సీనరేజీ, న్యాక్ వంటి పన్నుల రూపంలో 275.70 కోట్లు రియంబర్స్ చేస్తామని CRDA పేర్కొంది. అంటే 1, 2 టవర్ల కాంట్రాక్టు విలువ 1,762.81 కోట్లు. ఇదే పనులను 2018లో 932.46 కోట్లకే పూర్తి చేసేందుకు CRDAతో షాపూర్జీ పల్లోంజీ ఒప్పందం చేసుకుంది. అంటే 2018తో పోల్చితే ఇప్పటికే ఈ టవర్ల కాంట్రాక్టు వ్యయం 830.35 కోట్లు పెరిగినట్లు స్పష్టమవుతోంది. దేశంలో ఉన్న అత్యున్నత ప్రధానమైన బిల్డింగు పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే ఈరోజు మనం చూస్తే ఈరోజు అమరావతి పేరుతోటి ఇక్కడ జరుగుతున్న దోపిడీ తేటతెల్లం అవుతా ఉంది. ఏంటంటే క్లియర్గా 2,316 కోట్లు HVACలకి, ఎలక్ట్రికల్కి, ప్లంబింగ్కి వాళ్ళు ఈరోజు ఆ కార్యక్రమాలకి పూర్తి బిల్డింగ్ కాదు, ఓన్లీ దాంట్లో ఇచ్చింది ఏంటి HVACలు, ఎలక్ట్రికల్, ప్లంబింగు ఇలాంటివి జస్ట్ దాంట్లో కొన్ని సౌకర్యాలకు మాత్రమే. ఆ సౌకర్యాలకే 2,316 కోట్ల రూపాయలు ఈరోజు జీవో ఇచ్చారంటే అసలు పూర్తిగా ఈరోజు GAD బిల్డింగ్లకి ఎన్ని వేల కోట్లు అవుతుందని చెప్పి మేము అడుగుతాం. GAD టవర్ నిర్మాణ పనులను 4.53% అధిక ధరకు అంటే 882.47 కోట్లకు కోట్ చేసి L1 గా నిలిచిన NCC సంస్థ దక్కించుకుంది. మొత్తం పనుల కాంట్రాక్టు విలువ 1,046.07 కోట్లు. 2018లో ఇదే పనులను 554.06 కోట్లకు NCC సంస్థకు CRDA అప్పగించింది. అంటే 2018తో పోల్చితే ఇప్పటికే GAD టవర్ కాంట్రాక్టు వ్యయం 492.01 కోట్లు పెరిగింది. శాశ్వత సచివాలయం టవర్ల నిర్మాణాన్ని 2018లోనూ ఇప్పుడు డయాగ్రిడ్ విధానంలోనే నిర్మించేలా కాంట్రాక్టర్లకు ప్రభుత్వం అప్పగించింది. అప్పటితో పోల్చితే సిమెంట్, స్టీల్, డీజిల్, పెట్రోల్ నిర్మాణ సామాగ్రి ధరల్లో పెద్దగా వ్యత్యాసం లేదు. పైగా ఇప్పుడు ఇసుక ఉచితం. అది 4-5 కిలోమీటర్ల దూరంలోనే కృష్ణానదిలో కావలసినంత దొరుకుతుంది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే 2018తో పోల్చితే టవర్ల కాంట్రాక్టు విలువ ఇప్పుడు పెరగడానికి వీల్లేదని అధికార వర్గాలే స్పష్టం చేస్తున్నాయి. కానీ ఇదే టవర్ల నిర్మాణ పనులను 2018 ఏప్రిల్ 26న చదరపు అడుగు 4,350.42 చొప్పున 2,271.14 కోట్లకు షాపూర్జీ పల్లోంజీ, L&T, NCC సంస్థలకు అప్పగిస్తూ ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు మళ్లీ అదే సంస్థలకు వాటి నిర్మాణ పనులను 4,354.43 కోట్లకు అప్పగించింది. అంటే 2018తో పోల్చితే ఇప్పుడు వాటి కాంట్రాక్టు వ్యయం 2,083.29 కోట్లు పెరిగింది. కన్స్ట్రక్షన్ కాస్ట్ పర్ ఎస్ఎఫ్టీ ఉన్నప్పుడు దాంట్లో అన్నీ ఇంక్లూడెడ్ ఉంటాయి జనరల్గా ఆ టవర్ డిజైన్ని బట్టి. కానీ ఒక 4 రోజుల క్రితం ఒక కొత్త వార్త ఏం చదివినామంటే ఫైర్ సేఫ్టీ, లిఫ్ట్లు, ఎలక్ట్రిసిటీ ఇంకేదో పేరు పెట్టి ఈ 5 టవర్లకే ఒక 2,800, 2,900 కోట్లు లేదా 1,800 కోట్లు సంథింగ్ శాంక్షన్ చేసింది అన్నారు. అంటే కన్స్ట్రక్షన్ కాస్ట్లో లిఫ్ట్లు, ఎలక్ట్రిసిటీ, ఫైర్ సేఫ్టీ ఇవన్నీ భాగం కావాలి భారీ నిర్మాణాలు కట్టేటప్పుడు. అందుకనే పర్ ఎస్ఎఫ్టీ కాస్ట్ కూడా పెరుగుతుంది.
ఇది ఏంటిది, ఇది ఈ డబ్బంతా ఎక్కడికి పోతా ఉంది, ఏ విధమైనటువంటి అగ్రిమెంట్లతో ఈ నిర్మాణాలు జరుగుతున్నాయి ఈ పెద్ద పెద్ద ప్రైవేటు కన్స్ట్రక్షన్ కంపెనీలతో అనేది ప్రభుత్వమే స్పష్టత ఇవ్వాలి. ఇక శాశ్వత సచివాలయం నిర్మాణ వ్యయం 6,671.31 కోట్లకు చేరుకుంది. హైకోర్టు, అసెంబ్లీ భవనాల నిర్మాణ వ్యయం కూడా ఇలానే దారుణంగా పెంచేసుకున్నారు. తాజాగా ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను పరిగణనలోకి తీసుకుంటే హైకోర్టు భవన నిర్మాణ వ్యయం 1,480.64 కోట్లకు, అసెంబ్లీ భవన నిర్మాణ వ్యయం 1,148.94 కోట్లకు చేరుకుంది. రాజధానిలో తాత్కాలిక సచివాలయ భవనాల నిర్మాణ పనులను చదరపు అడుగుకు సగటున 3,350 రూపాయల చొప్పున కాంట్రాక్టర్లకు అప్పగించారు. కానీ వాటి నిర్మాణం పూర్తయ్యేసరికి చదరపు అడుగు వ్యయం 19,183కు చేరింది. ఇప్పుడు శాశ్వత అసెంబ్లీ, హైకోర్టు భవనాల నిర్మాణం పూర్తయ్యేటప్పటికీ వ్యయం ఇంకెంతకు చేరుతుందోనని అధికార వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిర్మించిన పార్లమెంట్, సుప్రీంకోర్టు కొత్త భవనాలు, తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన సచివాలయాల కంటే భారీగా ఇక్కడ నిర్మాణ వ్యయం అధికంగా ఉండడంతో ఏ స్థాయిలో అవినీతికి మాస్టర్ ప్లాన్ వేశారో స్పష్టమవుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఒక 40,000 కోట్ల నుంచి 62,000 కోట్లు వ్యయం ఖర్చు పెట్టినప్పుడు ఈ వ్యయం ఇంకా పెరుగుతా పోతా ఉంది అనేది మా ఆందోళన. పెరిగితే దాని ఫలితం ఉంటే ఓకే. ఇది ఇలాగ ఉండగానే మళ్ళీ 7 గ్రామాల రైతుల నుంచి ఒక 20,000 ఎకరాలు సేకరించడం, ఇది ఏమాత్రం ఈ రాష్ట్రానికి చాలా భారం అవుతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ చాలా అనేక విషయాల్లో వెనుకబడిపోయి ఉంది. అమరావతి భవనాలు మౌలిక సదుపాయాల అంచనాలే కాదు, రోడ్ల నిర్మాణ వ్యయం కూడా ఎక్కడా ఊహించని విధంగా ఉంటుంది. మిగిలిపోయిన రోడ్ల నిర్మాణం కూడా కిలోమీటర్కు 53.88 కోట్ల చొప్పున ఖర్చు చేస్తున్నారంటే అవినీతికి ఎంత పక్కాగా రహదారి వేస్తున్నారో స్పష్టమవుతోంది. ఇంత భారీ అంచనాలను పెంచేసి నిర్మిస్తున్న అవినీతి అమరావతి నిర్మాణాలు మునిగిపోకుండా నిర్మిస్తున్న రిజర్వాయర్లలోనూ అవినీతి వరద పారడం విశేషం. రాజధాని ముప్పు నివారణ టెండర్లలో భారీ గోల్మాల్ జరిగింది. కొండవీటివాగు, పాలవాగు ప్రవాహ సామర్థ్యం పెంపు, నెక్కళ్లు నుంచి పిచ్చుకలపాలెం వరకు గ్రావిటీ కెనాల్ తవ్వకం పనులకు టెండర్లు పిలిచారు. 3 ప్యాకేజీల కాంట్రాక్టు విలువ 1,404.14 కోట్లుగా నిర్ధారించారు. కానీ ఈ పనుల అంచనా వ్యయం 701.8 కోట్లకు మించదని రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లు స్పష్టం చేస్తున్నారు. అంటే అంచనా వ్యయాన్ని 702.33 కోట్లు పెంచేసి మరీ దోపిడీకి డిజైన్ చేసుకున్నారు. అంటే సగానికి సగం నిధులు టీడీపీ నేతలు, కాంట్రాక్టర్లకు కొల్లగొడుతున్నారంటేనే అవినీతి ఏ రేంజ్లో ఉందో స్పష్టమవుతోంది.